ఇక మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను 15% పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు రేట్లు పెంచుతున్నామని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఒక్కో బీరుపై యావరేజ్గా 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. 5 ఏళ్ల తర్వాత బీర్ల ధరలు పెరిగాయి. మరోవైపు ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీర్ల కంపెనీల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని మద్యం ప్రియులు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన హైడ్రామాను గుర్తు చేస్తున్నారు. బీర్ల ధరలు పెంచకపోతే సరఫరా నిలిపివేస్తామని యూబీ గ్రూప్ హెచ్చరించింది. ఆ తర్వాత ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ధరలు పెంచారని, ఇలా అన్ని పథకం ప్రకారమే జరిగాయని ఆరోపిస్తున్నారు. వేసవి ప్రారంభం కాగానే ధరలు పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని, సమయం చూసి దోచుకునేందుకే ప్రభుత్వం బీర్ల ధరలు పెంచిందని మండిపడుతున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెరిగాయి. ఆ రాష్ట్రంలో మద్యం ధరలను 15% పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 2 రాష్ట్రాల్లో ధరలు పెరగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2 రాష్ట్రాలకు చెందిన పెద్దలు సిండికేట్ అయ్యారని, ఉమ్మడిగానే ధరల పెంపు డ్రామా ఆడి అమలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం ఆదాయంపై కన్నేసిందని కొందరు అంటున్నారు. ఇందులో భాగంగా కొత్త బ్రాండ్ల బీర్లను ప్రవేశపెట్టాలని చూసిందని గుర్తు చేస్తున్నారు. ఆ విషయం రచ్చ కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రభుత్వానికి ఆదాయం పడుతున్న కొద్దీ మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టిందని, ఎక్సైజ్ అధికారులకు జిల్లాలు, స్టేషన్ల వారీగా టార్గెట్లు పెట్టి అమ్మించిందని చెబుతున్నారు. ప్రతి వారం సమీక్షలతో టార్గెట్లు చేరుకునేలా ఒత్తిడి చేసిందని, ఇప్పుడు ధరల పెంపు రూపంలో మందుబాబులను దోచుకునేందుకు సిద్ధమైందని మండిపడుతున్నారు.